హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్య స్టడీ హబ్. మనము ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లోని మనకు భారత చరిత్రకు సంబంధించి 30 మార్కులకు ఉంది. ఆ 30 మార్కులకు గల కంప్లీట్ సిలబస్ అనేది చూద్దాం. ఫస్ట్ మనకు భారతదేశ చరిత్ర 30 మార్క్స్. ఈ భారతదేశ చరిత్రను మళ్ళీ మనకు 3 భాగాలుగా చేశారు. ఏ ప్రాచీన భారతదేశ చరిత్ర, బి మధ్యయుగ భారతదేశ చరిత్ర, సి ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో వచ్చేసి సింధులోయ నాగరికత మరియు వేదయుగం యొక్క ముఖ్య లక్షణాలు. సింధులోయ నాగరికత మరియు వేదయుగ నాగరికత, ఆ రెండు నాగరికతల యొక్క ముఖ్య లక్షణాలు అనేది చూసుకోవాలి. అలాగే బౌద్ధ మతం మరియు జైన మతం ఆవిర్భావం. నెక్స్ట్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళలు, వాస్తుశిల్పం, సాహిత్యం వరకు ఇచ్చాడు. అంటే ఇక్కడ మౌర్య సామ్రాజ్యం సంబంధించి వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు, కళలు, వాస్తుశిల్పం, సాహిత్యం చదవాలి. అలాగే గుప్త సామ్రాజ్యంలోని వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు, కళలు మరియు వాస్తుశిల్పం గురించి చూడాలి. ఆ రెండు సామ్రాజ్యాల యొక్క ఈ అంశాలన్నీ కూడా చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధనుడు మరియు అతని విజయాలు కూడా ఇచ్చాడు, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనకు మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొదటగా చోళుల పరిపాలన వ్యవస్థ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ మరియు మొఘల్ సామ్రాజ్యం, ఈ రెండు సామ్రాజ్యాల గురించి వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు, కళలు మరియు వాస్తుశిల్పం, భాషా సాహిత్యం, ఇవన్నీ కూడా ఆ రెండు సామ్రాజ్యాల గురించి బాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. అలాగే శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం ఆవిర్భావం, శివాజీ గురించి, తర్వాత మరాఠా సామ్రాజ్యం ఆవిర్భావం ఏ విధంగా అయిందనే చూసుకోవాలి. ఇందులోనే జస్ట్ యూరోపియన్ల ఆగమనం వరకు ఇచ్చాడు మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావము, భారతదేశంలో బ్రిటిష్ యొక్క అధికారము, పెరుగుదల మరియు ఏకీకరణ, పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు. మనకి ఇంతవరకు 1857 తిరుగుబాటు, దాని ప్రభావం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ అధికారులు ఏ విధంగా పెరుగుదల చేసుకున్నారు వారి అధికారాన్ని, తర్వాత ఏకీకరణ, పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు బ్రిటిష్ కాలంలో ఇవన్నీ ఏ రకంగా జరిగాయో చూసుకోవాలి. అలాగే 19 మరియు 20 శతాబ్దంలో సామాజిక మరియు మత సంస్కరణలు. ఈ 19, 20 శతాబ్దంలో మనకు కొన్ని మత సంస్కరణలు జరిగాయి, సామాజిక మత సంస్కరణలు, అవి ఏ విధంగా ఉన్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయోద్యమం. మనకు ఆధునిక భారతీయ చరిత్రలో ఈ భారత జాతీయోద్యమం అనేది ఒక భాగం. ఇది దేశంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ దశలు, వివిధ ముఖ్యమైన నాయకులు మరియు వారి సహకారాలు, స్వాతంత్రం తర్వాత దేశంలోని ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశాన్ని ఏకీకరణ ఏ విధంగా చేశారు, తర్వాత కొన్ని పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా చూశారు. ఇది మనకు భారతదేశ చరిత్ర యొక్క కంప్లీట్ సిలబస్. మనము ఈ సిలబస్ను ముందర పెట్టుకొని, ఈ సిలబస్ మనకు ఏ బుక్లో కవర్ అవుతుందో ఈచ్ అనే టాపిక్ అన్నీ చూసుకొని మనం కంప్లీట్గా చదువుకున్నట్టయితే మనకు ఈజీగా 30కి 27 మార్కులు తెచ్చుకోవచ్చు.